ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలను ఒకే వేదికపైకి తీసుకురావడమే లక్ష్యంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో జీటీఏ మెగా కన్వెన్షన్ 2025 వేడుకలు ఘనంగా జరిగాయి. గండిపేట మండలం ఫైనాన్స్ డిస్టిక్లోని అక్షయ కన్వెన్షన్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో త్రిదండి చిన్నజీరి స్వామి, హంపి పీఠాధిపతి శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతీ స్వామి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు రాజకీయ ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 30 దేశాల నుంచి వేలాది మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ వేడుక తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రవాస భారతీయుల మేధస్సు, వనరులు, నెట్వర్క్ శక్తిని అనుసంధానం చేసే మహోద్యమమని బీటీఏ ఫౌండర్ అండ్ గ్లోబల్ చైర్మన్ అర్లుమల మల్లారెడ్డి పేర్కొన్నారు. ఇది ఆరంభం అయిందన్నమాట. జీటీఏ ఇస్ లాంచ్ నౌ. మీ అందరి యొక్క మనస్ఫూర్తిగా చేసినటువంటి భగవన్నామ అనుసంధానంతో ఇది ఆరంభమైంది. మనం భౌతికంగా చేసే ఆరంభాలు కొంత ఫలితాన్ని ఇస్తాయి. దేవుణ్ణి మనకి తోడు చేసుకుని చేసే ఆరంభాలు ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. ఈవేళ జీటీఏ మీరందరూ చేసే భగవన్నామ అనుసంధానంతో ఆరంభం అవుతుంది. రాముణ్ణి తలుచుకుంటూ చేసినటువంటి అందమైన నృత్య ప్రదర్శన మన శుభ ఆరంభానికి ఒక మంచి సంకేతం అని మేము భావిస్తున్నాం. అల్పారంభ క్షేమకర అని ఒక సూక్తి ఉందండి సంస్కృతంలో. ఏది మనం ఆరంభం చేసినా చిన్నగా ఆరంభం కావాలి, అది విశ్వవ్యాప్తం కావాలి. మల్లారెడ్డి గారి ఆశయం బహుశా అదే అని మేము అనుకుంటాం. ఎందుకంటే దానికి పెట్టిన పేరే గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ అని పెట్టారు. దిస్ షుడ్ బికమ్ ఏ గ్లోబల్ ఆర్గనైజేషన్. ఇట్ షుడ్ నాట్ బి. జీటీఏ సభ్యులు అందరికీ పేరు పేరున ఈ యొక్క ఫస్ట్ వరల్డ్ మెగా కన్వెన్షన్ 2025 సందర్భంగా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ సోదరి సోదరులందరినీ కూడా ఒక చోట చేర్చేందుకు మరి ఉద్దేశించినటువంటి ఈ సంస్థ చేపట్టినటువంటి కార్యక్రమానికి నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పూర్తి స్థాయిలో అన్ని రకాల సహాయ సహకారాలు భవిష్యత్తులో ఈ సంస్థకు మేమందరం అందిస్తామని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. జీటీఏ మెగా కన్వెన్షన్ ఫస్ట్ టైం అమెరికా వాళ్ళు వచ్చి గ్లోబల్ సమ్మిట్ మాదిరిగా గ్లోబల్ మొత్తం 50 దేశాలకెళ్ళి వచ్చి మన హైదరాబాద్లో పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రపంచమంతా ఒకనాడు అమెరికన్ చూస్తురు, ఒకనాడు జపాన్ చూస్తురు, ఒకనాడు సింగపూర్ చూస్తురు. ప్రపంచమంతా ఇప్పుడు ఎవరిని చూస్తున్నది అనుకుంటున్నావు? హైదరాబాద్. ఇవాళ ఈరోజు మన చేతిలో 6 ఇంచుల ఫోను అరచేతిలో ఉంటే ఈ ప్రపంచాన్నే చూస్తున్నాం. దీనికి కారణం ఈ స్వాతంత్రానికి బలిదానం ఇచ్చినటువంటి, ప్రాణదానం ఇచ్చినటువంటి, స్వార్థం లేకుండా, కుటుంబం అనకుండా నిస్వార్థంగా నాది మనది మన వాళ్ళు అందరూ బాగుండాలి, బానిస సంఖ్యల నుంచి వచ్చి నా దేశాన్ని మనం పాలించుకోవాలని చెప్పి అమరులైనటువంటి స్వాతంత్ర సమరయోధుల భిక్షతో బతుకుతున్నటువంటి ఈ జీవితాల్లో ఎక్కడున్నా ఈ గడ్డను మర్చిపోకుండా మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉండాలి, స్వార్థం లేకుండా వారు 20 ఏళ్ళకే తనువు చాలించినటువంటి లక్షలు కాదు కోట్ల మంది స్వాతంత్ర సమరయోధుల పుణ్యంతో బతుకుతున్నటువంటి మనం రేపటి భవిష్యత్ తరాలకు ఏమి ఇస్తున్నాం, ఎలాంటి విషయాన్ని వాళ్ళకు పొందుపరుస్తున్నాం, మధ్యలో మన వ్యక్తిత్వానికి రాబోయే తరం వ్యక్తిత్వానికి ఎంత తేడా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం, ఎటుపోతున్నాం అనేది ఒకసారి అందరూ ఆలోచించుకుంటే ఖచ్చితంగా మన మనసు మనకు చెప్తుంది. మనము స్వార్థపరులమా నిస్వార్థపరులమా అనేది మన మనసే మనకు చెప్తుంది. గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మొట్టమొదటి కన్వెన్షన్ హైదరాబాద్లో జరుపుకుంటున్న సందర్భంగా గత 12 సంవత్సరాలుగా
తెలంగాణకు సంబంధించి అధికారికంగా మాది తెలంగాణ అని, మా మూలాలు తెలంగాణలోని, ప్రపంచంలో ఉన్న అనేక జాతుల్లో మేము కూడా గర్వించదగ్గ ఒక నాగరికమైన జాతి అని చెప్పి గర్వంగా చెప్పుకొని అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం.